ఇవాళ హైదరాబాదుకు మీనాక్షి నటరాజన్ వస్తుంది. వచ్చి ఏం చేస్తుందట అంటే ఇవాళ ఆమె 5 గంటలకు హెచ్సియు భూముల విషయంలో ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ కమిటీ, ఎవరున్నారు ఆ కమిటీలో? డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సమావేశం అవుతుందట. ఎన్ని గంటలకు? 5 గంటలకు. దాని తర్వాత 6 గంటలకు గాంధీ భవన్లో ఎన్ఎస్యుఐ నాయకులతోని సమావేశం అవుతారట. 5 గంటలకు ఒక మీటింగు, 6 గంటలకు ఒక మీటింగ్. దేనికోసం? హెచ్సిఏ భూముల విషయంలో. మనం ఇప్పుడు హెచ్సిఏ భూముల విషయం వారం రోజుల నుంచి ఏం జరుగుతుంది ఏంది అనేది అంతా మొత్తం మనం చూస్తున్నాం. అసలు ఎక్కడ ప్రభుత్వం వెనక్కి తగ్గక మొత్తం చెట్లని బుల్డోజ్ చేసుకుంటూ పోతే లాస్ట్కు సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని మొత్తం ఆపూరి మీద ఎక్కడికక్కడ ప్రకృతి విధ్వంసం జరుగుతుంది, అక్కడ ఏం చేస్తున్నారు మీరు అని అన్న తర్వాత ప్రభుత్వం ఆపింది బుల్డోజర్లను. ఇప్పుడు ఆ బుల్డోజర్లు ఆగున్నాయి ఆడ. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి సుమోటోగా తీసుకొని వద్దు అని చెప్పిన తర్వాత దాన్ని ఆపిరు. అయితే ఎందుకు మీనాక్షి నటరాజన్ వస్తుంది అంటే ఈ హెచ్సియు భూముల వ్యవహారం మొత్తం కూడా రాహుల్ గాంధీ మెడకు చుట్టుకుంటాను. ఎందుకంటే గతంలో హెచ్సియుల రోహిత్ వేముల చనిపోయినప్పుడు అక్కడ విద్యార్థులతో కలిసి హెచ్సియుకి వచ్చి వాళ్ళు చేస్తున్న నిరసనలలో పాల్గొని హెచ్సియుకి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఎవ్వరూ లేరనుకోకండి, నేనున్నా, మీకోసం ఎప్పుడైనా నిలబడతా, విద్యార్థుల కోసం ఎప్పుడైనా నిలబడతా, ఎప్పుడైనా సరే నాతో మీరు మాట్లాడుకోవచ్చు, మీ ఇబ్బందులు చెప్పుకోవచ్చు అని ఆ రోజు హెచ్సియు విద్యార్థుల దగ్గరికి పోయి భరోసా ఇచ్చిండు ఆయన. ఇవాళ భూముల విధ్వంసం జరుగుతుంది అక్కడే. అదే హెచ్సియుకి సంబంధించిన విద్యార్థులు నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఒక దిక్కు ఇంకొక ఆయన అయితే నిరాహార దీక్షకు కూడా దిగిండు ఒక విద్యార్థి. సరే, అక్కడ చేస్తున్న నిరసన అంతా పెయిడ్ బ్యాచ్తో చేస్తుర్రని, వీళ్ళు గుంట నక్కలని అట్లా రకరకాల కమెంట్లు కూడా వింటున్నాం మనం. దానికి విద్యార్థులు కూడా చాలా స్ట్రాంగ్గానే కౌంటర్ ఇస్తారు. ఆ మాట్లాడుతున్న పిల్లలు ఎట్లా మాట్లాడుతున్నారు ఏంది అనేది ఇప్పటికే మీరు సోషల్ మీడియాలో చూసుంటారు. చాలామంది పిల్లలందరూ కూడా మాట్లాడుతున్నారు. సో గతంలో హెచ్సియుకి వచ్చి మాటిచ్చిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఈ హెచ్సియులో ఇంత నిరసనలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడతలేడు, ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడతలేడు అనేది ఇప్పుడు చాలామంది విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. కనీసం సోషల్ మీడియాలోనో ట్విట్టర్ వేదికగానో, ఎందుకంటే ఆయన చాలా ఇష్యూస్ పట్ల వేరే వేరే రాష్ట్రాలలో ఉన్న చాలా ఇష్యూస్ పట్ల ఆయన మాట్లాడతాడు. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో వాళ్ళ ముఖ్యమంత్రి ఇంత ప్రకృతి విధ్వంసం చేస్తుంటే ఎందుకు రాహుల్ గాంధీ మాట్లాడతలేడు, ఎందుకు వాళ్ళ హైకమాండ్ ఇక్కడ ఉన్నటువంటి సీఎంకి ఆదేశాలు ఇస్తలేదు, ఎందుకు రాహుల్ మౌనంగా ఉన్నాడు అనేటువంటిది హెచ్సియు విద్యార్థులందరూ ఇప్పుడు రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నారు. ఇది అటుపోయి ఇటుపోయి మొత్తం రేవంత్ రెడ్డి దగ్గర నుంచి కూడా పోయి రాహుల్ గాంధీ టార్గెట్, రాహుల్ గాంధీగా స్టూడెంట్స్ అందరూ కూడా రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నారు ఎందుకు మాట్లాడవు అని. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో ఏ నిర్ణయం జరగాలన్నా కూడా, ఏం చేయాలన్నా, వీళ్ళు కూర్చోవాలన్నా నిల్చోవాలన్నా హైకమాండ్ పర్మిషన్ తీసుకుంటారు. సో అట్లాంటి హైకమాండ్ మరి ఇంత విద్యార్థులు ఇంత ఇబ్బంది పడుతుంటే, ఇక్కడ ఇంత ప్రకృతి విధ్వంసం జరుగుతుంటే, వేరే రాష్ట్రాలలోనో వేరే దగ్గర మైనింగ్ల మీద ఇంకొక దాని మీద ప్రకృతి విధ్వంసం జరుగుతుంది, చెయ్యొద్దు అని లెటర్లు రాస్తున్న రాహుల్ గాంధీ ఇక్కడ తెలంగాణలో వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్లేస్లో ఇంత విధ్వంసం జరుగుతుంటే ఎందుకు నోరు మూసుకొని ఉన్నాడు అనేది ఇప్పుడు హెచ్సియు విద్యార్థులు స్ట్రేట్గా రాహుల్ గాంధీని అడుగుతున్నటువంటి ప్రశ్న. అందుకోసం ఇప్పుడు అసలు ఈ వ్యవహారం మొత్తంని రేవంత్ రెడ్డి మొత్తం ఆగమాగం చేసి పెట్టిండు కాబట్టి మీనాక్షి నటరాజన్ని రంగంలోకి దించుతురట. మీనాక్షిని పోయి అసలు ఏం జరిగింది ఏంది హెచ్సియు విషయంలో రేవంత్ని కోసేపు పక్కకు పెట్టి మొత్తం ఈమె డైరెక్ట్ ఇప్పుడు కమిటీ వేసిరు కదా, ఆ కమిటీలో ఉన్నటువంటి ఆ మంత్రులతోనే మీటింగ్ అవుతుందట. దాని తర్వాత ఎన్ఎస్యుఐ విద్యార్థులతో ఎందుకు అంటే హెచ్సియులో ఉన్న ఎన్ఎస్యుఐ డిపార్ట్మెంట్ ఉంది కదా, వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘం. వీళ్ళు రాహుల్ గాంధీకి లెటర్ రాసిర్రు, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి ఎందుకు హెచ్సియు విషయంలో ఇట్లా చేస్తున్నారు మీరు అనేదాన్ని వాళ్ళు ప్రశ్నించారు. కాబట్టి ఆ విద్యార్థి సంఘ నాయకులతో వాళ్ళతో కూడా గాంధీ భవన్లో మీటింగ్ కాబోతున్నారు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు అంటే అసలు ఏం జరుగుతుంది అక్కడ అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఇవాళ హైదరాబాద్కి వస్తుంది. హైదరాబాద్లో వచ్చి బ్యాక్ టు బ్యాక్ ఆమె మీటింగ్లు చేసి అసలు ఏంటిది అనేది మొత్తం తీసుకొని పోయి రాహుల్ గాంధీకి రిపోర్ట్ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది ఆమె. సో ఇప్పుడు ఈ
మంత్రుల్ని కొంతమందిని కమిటీలో వేసిరు, దాంతోపాటు హెచ్సియులో ఉన్న కొంతమందిని ఇంకా వేరే వేరే వాళ్ళని కూడా ఆ కమిటీలలో వేసిరు. వాళ్ళతో కాకుండా ఇప్పుడు వీళ్ళ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని వీళ్ళకి పార్టీకి అనుబంధంగా ఉన్న ఎన్ఎస్యులతో మాట్లాడతారట. ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి ఈ విషయంలో జరగాల్సినంత నష్టాన్ని చేసిండు. హెచ్సియు విషయంలో ఒక వారం 10 రోజుల నుంచి మొత్తం దీని మీద చర్చ జరుగుతుంది. ఢిల్లీ వరకు కూడా చర్చ జరిగింది. మొత్తం సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ హైదరాబాద్లో ఇంత విధ్వంసం జరుగుతుందట, హైదరాబాద్లో ప్రకృతి విధ్వంసం ఇంత జరుగుతుంది, ఎవరు అధికారంలో ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా జరుగుతుంది అనేది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి చోట్ల ఇట్లాంటిది జరుగుతుంది అనేది మొత్తం ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కాబట్టి అసలు ఏం చెప్పాలి, ఏం చెప్పుకోవాలో కూడా మాట్లాడినటువంటి పరిస్థితిలో రాహుల్ గాంధీ ఇరుక్కున్నాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ మొదటిసారి కాదు ఇట్లా రాహుల్ గాంధీకి మాటలు లేకుండా చేయడం రేవంత్ రెడ్డి. ప్రతిసారి కూడా రాహుల్ గాంధీ విధానాలకు వ్యతిరేకంగానే రేవంత్ రెడ్డి పోతాడు. అప్పట్లో అదాని విషయంలో కావచ్చు, దాని తర్వాత జరిగిన చాలా ఇష్యూస్ విషయంలో కావచ్చు, ఆయనకి మాట్లాడనీయకుండా దేని గురించి అయితే వాళ్ళు ఫైట్ చేస్తారో ఆ విషయంలో ఈయన వ్యతిరేకంగా పోతాడు అన్నట్టు. వాళ్ళ పార్టీ హైకమాండ్ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోయి బంతిని రాహుల్ కోట్లకి నెడతాడు. మరి ఆయనని ప్రశ్నిస్తే ఆయనకి సమాధానం చెప్పుకునే అది ఉండదు. ఎందుకంటే మీ రాష్ట్రంలోనే మీ సీఎంఏ ఇట్లా చేస్తుండు కదా అనే క్వశ్చన్ ఎదురైతే ఆయనకి సమాధానం వస్తలేదట. దాంతో అసలు ఏం జరుగుతుంది, మొత్తం హెచ్సియు భూముల వ్యవహారంలో మొత్తం కావాల్సినంత నష్టం జరిగింది ప్రభుత్వానికి. ఇప్పటికే 15 నెలలలో ఈయన ఏది ముట్టుకుంటే అది నష్టం చేసే పనే. 15 నెలల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టం జరగాలో అంత నష్టం జరిగింది. ఇంకోసారి అసలు అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు పోయి హైకమాండ్కి చెప్తున్నారు. ఇప్పటికే ఈ హెచ్సియు వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఎట్లా జరిగింది, ఏంది అనేది మొత్తం హైకమాండ్కి ఒక్కొక్కరు పోయి చెప్తున్నారట. చెప్పడంతో అసలు ఏం జరిగింది మొత్తం అది మాట్లాడండి, వాళ్ళతోని అసలు ఏం జరుగుతుంది అనే రిపోర్ట్ ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఇంకొకరు ఇస్తే ఆ రిపోర్ట్ మీద నమ్మకం లేదు వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి చూసినాం కదా మనం. ఆల్రెడీ గుంటనక్కలు ఉన్నాయి దీని వెనకాలని, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు పేమెంట్ బ్యాచ్ అంటారు. కాబట్టి వీళ్ళు రిపోర్ట్ ఇస్తే కనుక ఎట్లాంటి రిపోర్ట్ ఇస్తారో రాహుల్ గాంధీకి తెలుసు. అందుకోసం వీళ్ళు ఇచ్చే రిపోర్ట్లు ఎట్లుంటాయో తెలుసు. కాబట్టి ఆమెను ఇక్కడికి పోయి వీళ్ళతో మాట్లాడి అసలు ఏం జరుగుతుంది అనేది మొత్తం ఆయనకి రిపోర్ట్ చేయాలి అని రిపోర్ట్ కోసం మీనాక్షిని పంపిస్తే ఇవాళ మీనాక్షి వస్తుంది. వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులతోని, ఎన్ఎస్యుఐ వాళ్ళతోని, దీని మీద వేసినటువంటి కమిటీలో ఉన్నటువంటి మంత్రులతోని వీళ్ళందరితోని మాట్లాడి మొత్తం వ్యవహారాన్ని రాహుల్ గాంధీకి ఒక రిపోర్ట్ ఇవ్వబోతుంది మీనాక్షి. అందుకోసం ఇవాళ హైదరాబాద్కి వస్తుంది. సాయంత్రం బ్యాక్ టు బ్యాక్ మీటింగ్లు పెట్టుకుంటుంది ఆమె. బ్యాక్ టు బ్యాక్ మీటింగ్లు పెట్టి అసలు హెచ్సియులో ఏం జరిగింది ఏంది అని పూర్తి రిపోర్ట్ని రాహుల్ గాంధీకి మీనాక్షి నటరాజన్ ఇవ్వబోతుంది.